హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాజు మనలో ఒక్కడు. సో మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి మా వీడియోస్ని షేర్ చేయండి. ముందుగా మీరు నా వీడియోని చూసినప్పుడు ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్టార్ట్ చేద్దామండి. డే 2 ప్రోమో వచ్చింది కదండి. సో ప్రోమో అనాలిసిస్ మాట్లాడుకుందామండి. ముందుగా ప్రోమో అనాలిసిస్ చేద్దామండి. సో ప్రోమోలో ఫస్ట్ ముందుగా మనకి నిఖిల్ అండ్ నాగమణికంట. సో నాగమణికంట నిన్న ఎపిసోడ్లో కొంత మైనస్ కొంత ప్లస్ కూడా జరిగింది తనకి. సో ఏంటంటే తన కోసం మాట్లాడుకునే స్కోప్ని అయితే నిన్న బిగ్ బాస్ కల్పించాడు. అది అది ఆయనకి అడ్వాంటేజ్ గా మారుతుందా లేదంటే డిసడ్వాంటేజ్ తను చేసుకుంటాడా అనేది మనలోనే ఉంది. సో అదొకటి. నెక్స్ట్ ఫస్ట్ ప్రోమో విషయానికి వస్తే మనకి ముందుగా నాగమణికంట అండ్ నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. సో అప్పుడు ఓటింగ్ కోసం డిస్కషన్ జరుగుతుంది. ఓటింగ్ కోసం డిస్కస్ జరుగుతున్నప్పుడు మన నిఖిల్ చెప్తున్నాడు అనమాట. సో రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అన్నట్టుగా ఏదో చెప్పుకొస్తే, సో నన్ను పంపించే విధానం కానీ ఓటేసిన విధానం కానీ అసలు నాకు నచ్చలేదు అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమో నిఖిల్ అత్తమానం ఆ విషయం మీద పోక్ చేస్తున్నావు అన్నట్టుగా చెప్పుకొస్తున్నాడు. అత్తమానం నువ్వు ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నావు అని చెప్పి ఇంగ్లీష్ లో మాట్లాడు. సో ఆల్మోస్ట్ కంటెస్టెంట్స్ అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా నేను లైవ్ చూశాను. అది బిగ్ బాస్ మరి ఏంటో తెలుగు బిగ్ బాస్ లో మనకి పట్టిన దరిద్రం ఏంటో కానీ అందరూ మాక్సిమం ఇంగ్లీషే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళనే తీసుకుంటారు. తమిళ్ కానీ కన్నడ కానీ నెక్స్ట్ ముంబై నుంచి తీసుకుంటారు, తెలుగులో ఎక్కువ తీసుకోరు. సో మార్నింగ్ కూడా ఒక రివ్యూస్ అండ్ యాక్టర్ కూడా సీరియల్ యాక్టర్ తను కూడా అదే చెప్తున్నాడు, తెలుగు వాళ్ళని తీసుకుంటే కొద్దిగా అర్థం అవుద్ది. ఇప్పుడు ఏంటంటే తెలుగు బిగ్ బాస్ టీమ్ కి తెలుసో తెలియదో కానీ చాలా మంది విలేజెస్ లో వాళ్ళు కూడా బిగ్ బాస్ ని ఇష్టపడతారు. బిగ్ బాస్ అంత ఇష్టపడుతున్నారు కాబట్టి అంత అంత పాపులర్ అయింది. సో తెలుగులో కూడా చాలా మంది ఇంగ్లీష్ రాని వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక 70-50 అదే 50-70 ఇయర్స్ వాళ్ళు కూడా ఇష్టపడతా ఉంటారు. వాళ్ళకి కనీసం అర్థమయ్యేలా కానీ ఉండాలి కదా. ఇప్పుడు ఫస్ట్ 3 సీజన్స్ లో అయితే కొద్దిగా మనకి వార్నింగ్స్ అవి ఇచ్చేవారు, చాలా సీరియస్ పనిష్మెంట్స్ ఉండేది. కానీ ఇప్పుడు తీసుకుంటుందే వాళ్ళని ఇంటర్వ్యూలోనే చెప్పేస్తున్నారు అనుకుంటా వాళ్ళు, నేను మాకు సరిగ్గా ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఓన్లీ ఇంగ్లీష్ లో కన్వర్జేషన్ ఎక్కువ జరుపుతాం పర్లేదా అని అంటే వీళ్ళు ఇంటర్వ్యూలో ఓకే అని చెప్పి తీసుకుంటున్నట్టుగా ఉంది. సో ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. సో విషయానికి వద్దామండి. నాగమణి కంట ఇలా అంటున్నాడు, అత్తమానం నన్ను ఆ విషయం మీద ఫోక్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. నిఖిల్ డన్ బ్రో ఓకే అని చెప్పాడు. సో వాళ్ళిద్దరు డిస్కషన్ నైట్ చాలా మంది రివ్యూస్ చెప్తున్నారు, అంటే నైట్ చూసిన వాళ్ళు ఇంకా చాలా ఉంది, చాలా జరిగిందని చెప్పి. సో మనకు మెయిన్ ఎపిసోడ్ లో ఏం చూపిస్తాడు అనేది చూద్దామండి, దాన్ని బట్టి మనం నైట్ రివ్యూ చెప్పుకుందాం. సో నాగమణి కంటే అది ఎలా ఉందంటే నస, లేదంటే భయపడ్డా, లేదంటే కావాలని చెప్పి తన టార్గెట్ అందరు చేస్తున్నట్టుగా చూపిద్దాం అనుకుంటున్నాడా, లేకపోతే టార్గెట్ అవుదాం అనుకుంటున్నాడా అనేది మనకి ఒక 1 వీక్ 2 వీక్స్ చూస్తే కానీ తెలియదండి. సో ఫస్ట్ నిన్న ఎపిసోడ్ లోనే అయింది. కొన్ని నైట్ చాలా మంది చూడరు, లైవ్ చాలా మంది చూడడం కదండి. లైవ్ చూసిన వాళ్ళు కూడా కొంతమంది పాజిటివ్ గాను కొంతమంది నెగిటివ్ గాను చెప్తున్నారు. సో మెయిన్ ఎపిసోడ్ ఈ రోజు చూసాక తెలుస్తుందండి. సో అదండి నిఖిల్ది ప్రోమోలో నిఖిల్ అండ్ మన నాగమణి కంట మా కన్వర్జేషన్ అది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాంగ్ వచ్చిందండి. అదే ఈ మార్నింగ్ సాంగ్ ఉంటుంది కదా వీళ్ళకి వేకప్ చేసే సాంగ్, అది వచ్చింది. సో అది చూపించాడు ప్రోమోలో, అందరూ వచ్చారు, డాన్స్ అయ్యి వేసారు. ఓకే అక్కడికి అది అయిపోయినాయి. నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నారు, అయిపోయింది. తర్వాత ప్రోమోలో మనకు నెక్స్ట్ వచ్చే సీను ఆరెంజెస్ తోని మన శేఖర్ పాష, నెక్స్ట్ నిఖిల్ కూడా ఉన్న నిఖిల్, తన పేరు ప్రేరణ, వీళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు ఆరెంజెస్ తో. సో సోఫాలో మన సోనియా ఆకుల కూర్చొని ఉన్నారు. ఆవిడ అంటున్నారు అనమాట, ఎవరైతే ఆరెంజెస్ తో వాడుతున్నారో వాళ్ళు ఆరెంజెస్ ముట్టుకోకండి, తినకండి ఏదో అన్నారు. సో అప్పుడు శేఖర్ భాష గారు సీరియస్ గా రియాక్ట్ అయ్యి నువ్వు ఆరెంజెస్ ముట్టుకోవద్దు ఏ అని అన్నావు అని చెప్పి
బిగ్ బాస్ రూల్స్ లో ఆరెంజెస్ తో ఆడకూడదు అని ఉందా అని చెప్పి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మాట్లాడారు. సో తిన పాయింట్ ఆఫ్ వ్యూ తను చెప్తుంది. తిన ఏంటంటే అదే తినే ఫుడ్ ని అలాగా ఆడడం ఏంటి అన్న టైప్ లో ఈవిడ మాట్లాడుకొచ్చారు. సో ఇద్దరిని మనం తప్పనిలేమన్నా అసలు ఎపిసోడ్ చూసాక కానీ తెలియదు. కానీ ఎవరికి వాళ్ళు మాత్రం ఈసారి ఫీమేల్ కంటెస్టెంట్స్ అయితే అంటే మన ఒపీనియన్ అండి ఇది. అంటే మాక్సిమం అయితే లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే కొద్దిగా గొప్ప పర్లేదని అనిపిస్తుంది. సో ఆర్గ్యుమెంట్స్ లో కానీ వెంటనే అడగడంలో కానీ దేంట్లో కానీ బాగుందని అనుకుంటున్నాను నేను. సోనియా ఆకుల ఈ ఈ ఇష్యూ వల్ల హైలైట్ అయిన అవ్వచ్చు, లేదంటే తన గ్రాఫ్ అనేది పడిపోవచ్చు. కానీ అసలు ఏం మాట్లాడింది, ఫస్ట్ మాట్లాడడం అయితే కావాలి కదా. తనైతే చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడింది. నేను నీకు తినొద్దని అనలేదు, ముట్టుకోవద్దని అనలేదు, తినొద్దని అనలేదని తన తన వెర్షన్ తను చెప్పుకొని వస్తుంది. సో నీట్ గా ఉన్న వాళ్ళకి పెట్టకండి అని అన్నాను అని చెప్పి తను చెప్పుకొస్తుంది. అంటే మేము మనుషుల్లో అదొక ఓడు వాడకుండా ఉండాల్సింది, మనుషులకి అయితే పెట్టకండి అయ్యని. ఇంకా శేఖర్ భాష గారి కోసం తెలిసిందే కదండి. బయట రాజు తరుణాల ఇష్యూలో ఆవిడ్ని ఎలాగ అల్లాడించారో అలాగ అల్లాడిద్దాం అని చెప్పి తన అంటే అల్లాడించామని ఏమో మనకు తెలియదు, కానీ నార్మల్ గా చాలా అగ్రెసివ్ గా మాట్లాడి వెంటనే ఆ ఆరెంజెస్ ని పీసెస్ కింద చేసి అక్కడే తింటూ తనకి చెప్తున్నాడు అనమాట. మేము ఇప్పుడు తిన్నాను, నేను మంచిని కదా అని చెప్పి అన్నారు. సో మన ప్రోమో ప్రకారం అనేది, సో ఎపిసోడ్ చూసిన తర్వాత ఎవరిది రాంగ్ రైట్ అనేది మనం చెప్పగలం, అంటే మన ఒపీనియన్ చెప్పగలం. ఇప్పుడు 60% పీపుల్కి నచ్చొచ్చు, 40% పీపుల్ నచ్చకపోవచ్చు. సో దాన్ని మనం ఒకరికి అది రాంగ్ అని టోటల్ గా రాంగ్ అని మనం చెప్పలేము. అదే బిగ్ బాస్. సో ఏం జరిగింది అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఆ ఇష్యూ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత వెంటనే ప్రోమోలో మనకు వచ్చి కనపడింది, యాక్టివిటీ ఏరియాకి వెళ్ళారు. సో అక్కడ ఒక తాళ్ళు కట్టి అక్కడ దాని మీద మన బాడీని బ్యాలెన్స్ చేసే వర్కౌట్ అనుకుంటా, అదే టాస్క్ అనుకుంటది. సో అది చేశారు. సో దాంట్లో కూడా అండి ప్రోమోలో మనం చూసిన దాన్ని బట్టి బాయ్స్ తో అదే మేల్స్ తో సమానంగా ఫీమేల్స్ చేయగలుగుతున్నారు. అదైతే హ్యాపీగా అనిపించింది నాకు ఈ సీజన్ లో. ఎందుకంటే తెలుగు బిగ్ బాస్ ఏంటో తెలీదు, కావాలని క్లాప్ చేయించుకుంటారో తెలీదు, కావాలని ఫీమేల్ ని విన్నర్ కానివ్వకుండా చూస్తారో తెలీదు. ఒక్క ఓటీటీలో తప్పితే మిగిలిన ఏ సీజన్ లో కూడా ఏదో నామమాత్రానికి లాస్ట్ దాకా వచ్చారు, కానీ విన్నర్ కాకుండా కాలేదు. లాస్ట్ 2 సీజన్స్ అయితే అసలు స్టేజ్ మీద కూడా ఫీమేల్ రాకుండా ఉన్నారు. ఈసారి కన్ఫర్మ్ గా ఖర్చు కనబడుతుంది. నెక్స్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా ఫీమేల్ కంటెస్టెంట్స్ మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని తీసుకొస్తున్నారని చెప్పి తెలుస్తుంది. సో దానికోసం తర్వాత మాట్లాడుకున్నాను. అయితే ఈసారి అయితే మనకి నిజంగా చాలా హ్యాపీ అనిపించిందని నాకు మాత్రం. అంతలాగా ఫీమేల్ కంటెస్టెంట్స్ బాగా ఆడుతున్నారు. బేబక్క అంత హెవీగా ఉన్నా సరే తను కూడా బాగానే అదే తన ఎఫర్ట్స్ పెట్టిందని అర్థం అవుతుంది. నెక్స్ట్ నైనిక, ఆల్మోస్ట్ నైనిక విన్ అయిందేమో అని అనుకుంటున్నాం ప్రోమో ప్రకారం అయితే, చూపించిన ప్రకారం. కానీ మన ప్రోమోలో చూపించింది ఎప్పుడు అక్కడ జరగదండి ఎపిసోడ్ లో. సో వేరే వాళ్ళు విన్ అయ్యారో లేదంటే మొత్తం 3 టాస్క్ కింద పెట్టారు. ఫస్ట్ దాంట్లో యష్మి గౌడ, నిఖిల్, మన నైనిక, నైనిక, ఈ ముగ్గురు లాస్ట్ దాకా ఉన్నారు 3 టాస్క్ లో అని చెప్పి తెలుస్తుంది. సో ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. సో ఇదండి ఈరోజు ప్రోమో అనాలిసిస్ ప్రోమో కోసం. నెక్స్ట్ లైవ్ అప్డేట్స్, ఎవరు విన్నర్ అయ్యారు, ఇలాగా ఏ అప్డేట్ అందినా సరే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తాను నేను. ప్లీజ్ ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఉంటే కనుక మా వీడియోస్ని షేర్ చేయండి తప్పకుండా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.